నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. ఆ రెండు దేశాలది రక్తంతో రాసిన చరిత్ర, రక్తం కోరుకుంటున్న చరిత్ర. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఇది పరిస్థితి. ఉనికి కోసం ఇరాన్, బతుకు కోసం ఇజ్రాయెల్, రెండు దేశాల నిర్ణయాలు వేస్తున్న అడుగులతో పశ్చిమాసియా ఎరుపెక్కుతోంది. ఇరాన్ అణుబాంబులు తయారు చేస్తోందని ఆరోపిస్తున్న ఇజ్రాయెల్ దాన్ని ఆపడం కాదు, ఆ ఆలోచనను కూడా చంపేయాలనే రేంజ్లో దాడులు చేస్తోంది. ఇప్పుడు అదే జరిగింది. ఇరాన్కు ఇజ్రాయెల్ భారీ షాక్ ఇచ్చింది. న్యూక్లియర్ టాప్ సైంటిస్టులను లేపేసింది. అసలు అణుశాస్త్రవేత్తలు ఎందుకు టార్గెట్? ఇజ్రాయెల్ ఏమంటోంది? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య పీక్స్కు యుద్ధం. ఇరాన్కు భారీ షాక్ ఇచ్చిన ఇజ్రాయెల్. ఇరాన్ అణురంగానికి ఇజ్రాయెల్ భారీ దెబ్బ. ఇరాన్ టాప్ న్యూక్లియర్ సైంటిస్టులు హతం. స్వయంగా ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని. అసలు న్యూక్లియర్ సైంటిస్టులు ఎందుకు టార్గెట్? ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం రోజు రోజుకు ముదురుతోంది. ట్రంప్ షరతులు విధించడం, తగ్గేదలేనే రేంజ్లో యుద్ధం ఆపేస్తాం కానీ అంటూ అమెరికా అంగీకరించలేని 3 షరతులను ఇరాన్ పెట్టడం. ఇలాంటి పరిణామాలన్నీ యుద్ధం ఇప్పట్లో ఆగే పరిస్థితి లేదనే సంకేతాలు ఇస్తున్నాయి. అమెరికా యుద్ధ నౌకలను టార్గెట్ చేస్తూ ఇరాన్ భారీగా దాడులు చేస్తుంటే ఇరాన్ ఆస్తులు, అణు కేంద్రాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇకటు హర్మూజ్ కూడా క్లోజ్ కావడంతో ప్రపంచమంతా అల్లాడిపోతోంది. పశ్చిమాసియాలో పేలుతున్న ప్రతి మిస్సైల్ ప్రపంచం గుండెల్లో రీసౌండ్ చేస్తోంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇజ్రాయెల్ చేసిన ఓ ప్రకటన ఇప్పుడు మరింత చర్చకు దారితీస్తోంది. ఇరాన్ టాప్ న్యూక్లియర్ సైంటిస్టులను ఇజ్రాయెల్ హతం చేసింది. ఈ విషయాన్ని స్వయంగా నెతన్యాహు ప్రకటించడం రెండు దేశాల మధ్య యుద్ధంతో అంటుకున్న మంటలకు మరింత ఆజ్యం పోసినట్లయింది. ఇరాన్ సైనికులను మాత్రమే కాదు, ఆ దేశ అణురంగాన్ని శాసిస్తున్న టాప్ సైంటిస్టులను కూడా ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. వ్యూహాత్మక ఎత్తుగడలు వేసి మరీ పలువురు అగ్రశ్రేణి మేధావులను హతమార్చింది. ఇరాన్ అణు కార్యక్రమంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ శాస్త్రవేత్త కూడా ఇందులో ఉన్నట్లు నెతన్యాహు ప్రకటించారు. దీంతో ఓ రకంగా పశ్చిమాసియా యుద్ధంలో ఇజ్రాయెల్ మరో భారీ విజయాన్ని నమోదు చేసినట్లేనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇరాన్ అణుబాంబు తయారీ దిశగా అడుగులు వెయ్యకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఈ వ్యూహాత్మక దాడులను నిర్వహించాయన్న నెతన్యాహు టాప్ సైంటిస్టులు చనిపోయినట్లు ప్రకటించారు. ఇది ఇరాన్ అణ్వాయుధ కలలపై కోలుకోలేని దెబ్బ అన్న నెతన్యాహు వారి సాంకేతిక నైపుణ్యం ఇప్పుడు చిన్నాభిన్నమైందని చెప్పారు. ఇరాన్ కొత్త సుప్రీం నేత ముజ్తబా ఖమేనీపై నెతన్యాహు తీవ్ర విమర్శలు గుప్పించారు. రెవల్యూషనరీ గార్డ్స్ చేతిలో ముజ్తబా ఒక కీలుబొమ్మ అని, ఆయన బహిరంగంగా జనాల ముందుకు కూడా రాలేని స్థితిలో ఉన్నారని సెటైర్లు వేశారు. ఇరాన్ పాలన ఇప్పుడు మత గురువుల చేతుల్లో లేదని, అది పూర్తిగా సైన్యం చేతుల్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. ఇరాన్ అగ్రనాయకత్వాన్ని ఇజ్రాయెల్ టార్గెట్ చేయబోతుందా అనే ప్రశ్నకు నెతన్యాహు ఇచ్చిన సమాధానం యుద్ధం ఎలా ఉండబోతుందనే భయాలను మరింత పెంచింది. ఇరాన్ ప్రభుత్వంలోని ఏ ఒక్క నాయకుడి ప్రాణానికి కూడా తాను భరోసా ఇవ్వలేనని, వారికి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు కూడా జారీ చేయలేమంటూ సెటైర్లు వేశారు. తమ యుద్ధం ఇరాన్ జనాలపై కాదని, వారిని అణచివేస్తున్న పాలకులపైనే అని స్పష్టం చేశారు. మార్పు అనేది మీ చేతుల్లోనే ఉందని, నిర్ణయం మీరే తీసుకోవాలంటూ ఇరాన్ జనాలకు సందేశమిచ్చారు నెతన్యాహు. అణుశాస్త్రవేత్తల మరణంపై ఇరాన్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. దీంతో ఆ దేశం ఏం చేయబోతోంది, ఇజ్రాయెల్ కు ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతుందనేది హాట్ టాపిక్ అవుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ముదురుతున్న యుద్ధం పశ్చిమాసియానే కాదు, ప్రపంచాన్ని వణికిస్తోంది. ఒకప్పుడు మిత్రులైన ఈ రెండు దేశాలు 1980ల తరువాత శత్రువులుగా మారిపోయాయి. అరబ్ దేశాల్లో తన ప్రాభవాన్ని పెంచుకునేందుకు హెజ్బొల్లా, హమాస్, ఇతర మిలీషియా గ్రూపులను ఇరాన్ పెంచి పోషిస్తుంటే ఆ దేశం అణుబాంబులు తయారు చేస్తోందని, ఇరాన్తో తమ మనుగడకే ప్రమాదముందని ఇజ్రాయెల్ భావిస్తోంది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతూ వచ్చాయి. అణుశాస్త్రవేత్తలను హతం చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇరాన్ అణ్వాయుధ ప్రయోగాలను దెబ్బతీసేందుకు గతంలోనూ ఆ దేశ న్యూక్లియర్ సైంటిస్టులను టార్గెట్ చేసి లేపేసింది ఇజ్రాయెల్. లోపల కారణం ఏమున్నా అణ్వాయుధాలు అనే సాకుతోనూ ఇరాన్ మీద ఇప్పుడు అమెరికా యుద్ధం ప్రకటించింది.
పశ్చిమాసియాలో తన మిత్ర దేశాలైన ఇజ్రాయెల్, సౌదీ, ఖతార్ వంటి వాటికి ఇరాన్ నుంచి ముప్పు ఉందని ఆరోపిస్తూ బల ప్రయోగానికి దిగుతోంది. అయితే గతేడాది జరిపిన యుద్ధంలోనూ ఇరాన్ అణు శాస్త్రవేత్తలను హతం చేసింది ఇజ్రాయెల్. అయితే ఇప్పుడు నెతన్యాహు ప్రకటనతో ఇరాన్ రియాక్షన్ ఎలా ఉంటుందనే ఆసక్తి కనిపిస్తోంది. ఇరాన్ ప్రయోగాలను మాత్రమే కాదు, ఆ ఆలోచననే చంపేయాలనే లక్ష్యంతో కనిపిస్తోంది ఇజ్రాయెల్. న్యూక్లియర్ సైంటిస్టులను లక్ష్యంగా చేసుకుని వ్యూహాలు రచిస్తోంది. ఇప్పుడే కాదు, 2010 నుంచి ఇలాంటి హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇజ్రాయెల్ ఆపరేషన్స్ వెనుక మొసాద్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇంతకీ ఎప్పుడెప్పుడు ఎవరి హత్య జరిగింది? యుద్ధం ముదురుతున్న వేళ ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఇరాన్ అణు ఆలోచనను చంపడమే లక్ష్యం. న్యూక్లియర్ సైంటిస్టుల టార్గెట్. అందుకే 2010 నుంచి శాస్త్రవేత్తల వరుస హత్యలు. గతేడాది ఇరాన్పై ఆపరేషన్ నాణ్య. అసలు ఆపరేషన్ నాణ్యతో ఏం జరిగింది? ఇప్పుడు యుద్ధం ఏ మలుపు తిరగబోతోంది? ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తోందని, తమ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇరాన్ మీద రగిలిపోయేది కూడా అందుకే. గతేడాది జరిగిన యుద్ధంలోనూ యురేనియం శుద్ధిని ఆపడమే లక్ష్యంగా నటాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ లాంటి అణు కేంద్రాలపై దాడులు చేసింది. అణుశక్తి కేంద్రాలకు యురేనియం చాలా అవసరం. అయితే ఇరాన్ దాన్ని తయారు చేయకుండా ఇజ్రాయెల్ అడ్డుకునే ప్రయత్నం చేసింది. నిజానికి ఇరాన్ అణు కార్యక్రమం 2018 నుంచి స్పీడప్ అయింది. యురేనియం శుద్ధికి సంబంధించిన పరిమితి ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడంతో అణ్వాయుధాన్ని తయారు చేసే కార్యక్రమాన్ని ఇరాన్ చేపట్టింది. శాంతియుతంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టానని ఇరాన్ చెబుతూ వస్తున్న అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పలుమార్లు ఆ దేశాన్ని హెచ్చరించింది. అయితే ఆ దేశంతో ఎప్పటికైనా తమకు ప్రమాదమని భావించిన ఇజ్రాయెల్ ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్టులను ఒక్కొక్కరిగా ఖతం చేస్తోంది. గతేడాది ఇరాన్ మీద జరిగిన దాడుల్లో ఆ దేశ అణు శాస్త్రవేత్తలను నిర్మూలించడానికి చేసిన ఆపరేషన్ కు నార్నియా అనే పేరు పెట్టింది ఇజ్రాయెల్. ఆ దేశ నిఘా సంస్థలు, వైమానిక దళం భయంకరమైన ఖచ్చితమైన ఆపరేషన్ చేశాయి. ఈ ఆపరేషన్ తో ఇరానియన్ అణు కార్యక్రమం వెన్నెముకను విచ్ఛిన్నం చేసింది. ఇజ్రాయెల్ రక్షణ శాఖ, ఇంటెలిజెన్స్ సంస్థ మొసాద్ ఈ రహస్య ఆపరేషన్ చేపట్టింది. ఆపరేషన్ నాణ్యాకు 2012లో నాంది పడింది. దీన్ని 2022 చివరిలో ప్రారంభించింది ఇజ్రాయెల్. ఇరాన్ అణు శాస్త్రవేత్తలను ఏ, బి, సి, డి అనే 4 గ్రూపులుగా విభజించింది ఇజ్రాయెల్. ఈ హిట్ లిస్ట్ లో అగ్రస్థానంలో ఇరాన్ అణుపిత మోసేన్ ఫక్రిజాదేహ్ కింద పనిచేసిన శాస్త్రవేత్తలు ఉన్నారు. గతేడాది జూన్ 13న ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఫెరేడూన్ అబ్బాసీ, మహదీ టెహరాన్చి, అక్బర్ మత్లాలీజాదే, సయీద్ బెరాజీ, అమీర్ హసన్ ఫకాహీ, మినూ షెహర్, మన్సూర్ అజ్గారీ, అహ్మద్ రెజా దరియానీ, అలీ బకాయి కత్రేమి లాంటి 8 మంది టాప్ సైంటిస్టులు హతమయ్యారు. నిజానికి ఇరాన్ అణు శాస్త్రవేత్తలను 2010 నుంచి ఇజ్రాయెల్ టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. పక్కా వ్యూహంతో ఖచ్చితమైన దాడులు చేస్తూ సైంటిస్టులను చంపేస్తోంది. ఈ దాడులను ఇరాన్ ఉగ్రవాదం అంటుంటే ఇజ్రాయెల్ మాత్రం ప్రమాదాన్ని తొలగించడమని చెబుతోంది. 2010 నుంచి వరుసగా ఇరాన్ శాస్త్రవేత్తల హత్యలు జరిగాయి. మోటార్ సైకిల్ బాంబులు, కారు బాంబులు, కాల్పుల ఘటనల్లో సైంటిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీని వెనక మొసాద్ హస్తం ఉందని ఇరాన్ ఆరోపిస్తుంటే ఇప్పటి వరకు ఇజ్రాయెల్ అధికారికంగా అంగీకరించలేదు. 2010 జనవరిలో న్యూక్లియర్ సైంటిస్టులు మసూద్ అలీ మహ్మదీ, అదే ఏడాది నవంబర్లో మజీద్ షెహరియారీ బాంబు దాడి ఘటనలో చనిపోగా ఫరేదూర్ అబ్బాసీ తప్పించుకున్నాడు. 2011 జూలైలో హెరోయిష్ రెజాయిన్, 2012 జనవరిలో ముస్తఫా అహ్మదీ రోషన్ చనిపోయారు. ఇక 2020 నవంబర్లో ఇరాన్ అణు పితామహుడిగా పేరున్న ఫక్రిజాదే హత్య జరిగింది. ఇజ్రాయెల్ దాడుల్లో హతమైన ఇరాన్ అణు శాస్త్రవేత్తలంతా అణ్వాయుధాలు అభివృద్ధి చేయడంలో నిపుణులే. ఇరాన్ అణుపిత ఫక్రిజాదేతో పాటు ఆయన అనుచరులు కూడా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు జరిగిన దాడుల్లోనూ మరో కీలక సైంటిస్టు చనిపోయినట్లు నెతన్యాహు ప్రకటించారు. అయితే గతేడాది దాడులైన, సైంటిస్టుల వరుస హత్యలైన
కారణమేదైనా ఇరాన్ అణు కార్యక్రమం చాలా ఏళ్లు స్లో అయిందనే వాదన ఉంది. కొందరు సైంటిస్టులైతే భయంతో పనిచేయడమే మానేశారు. అయితే ఇప్పుడు యుద్ధంలో మరోసారి సైంటిస్టులను చంపేసి ఇరాన్కు షాక్ ఇచ్చింది ఇజ్రాయెల్. దీంతో వార్ ఏ మలుపు తిరుగుతుందన్నది హాట్ టాపిక్ గా మారింది.